హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, freshers hiring.com సంయుక్తంగా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకి సంబంధించి అనేక వీడియోలు మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు పైలట్ ట్రైనింగ్ గురించి చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఏవియేషన్ ఇండస్ట్రీ మీద విపరీతమైనటువంటి ఆసక్తి నెలకొని ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, బీటెక్ ఎంతమంది అయితే ఆన్లైన్లో కావాలని ఎంక్వైరీ చేస్తారో ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా అంత ఈక్వలెంట్ అండి. మీరు ఊహించరు కదా, పైలట్ అంటే మనకు సంబంధం లేనిది ఏదో 1% వాళ్ళు చేసుకుంది అనుకుంటారు, కానీ ఎంక్వైరీ చేయడం మాత్రం అందరూ చేస్తున్నారు. సో దీంట్లో ఏదైనా అవకాశం ఇస్తే బాగుండు, వెళ్దామనేటువంటి పిల్లల యొక్క జిజ్ఞాస ఆసక్తి చాలా ఉందన్నట్టు. ఆ విధంగా చూసినట్లయితే మాకు ప్రతిరోజు ఒక 10 మంది పేరెంట్స్ ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకంగా మాకు కావాలని తెలియజేయమని అడుగుతూ ఉంటారు. అయితే పైలట్లో ఎంప్లాయబిలిటీ ఉందా లేదా, అసలు ఈ కోర్స్ చేస్తే లేకపోతే ఈ సిపిఎల్ లైసెన్స్ వస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉందా లేదా, ఈరోజు ఈ చర్చను కానీ మనం తీసుకున్నట్లయితే కొన్ని స్టాటిస్టిక్స్ని నేను ముందు ఉంచదలుచుకున్నాను. ప్రజెంట్ భారతదేశంలో ఎంతమంది పైలట్స్ ఉన్నారు, ఎన్ని విమానాలు ఉన్నాయి, యాక్చువల్గా ఎంతమంది పైలట్స్ ఎవ్రీ ఇయర్ కొత్తగా తయారవుతారు, యాక్చువల్గా అవసరం ఎంతమంది ఉంది, ఈ యొక్క స్టాటిస్టిక్స్ కానీ మీకు తెలిసినట్లయితే మీకు డిమాండ్ సప్లై ఫార్ములా ఆధారంగా మీరు ఈ కోర్సును చూజ్ చేసుకోవాలో లేదో నిర్ణయించుకోవచ్చు. సో భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్లో 9,000 మంది పైలట్స్ ఉన్నారండి. కమర్షియల్ పైలట్స్ 9,000 మంది ఉన్నారు. 730 ఏరోప్లేన్స్ ఉన్నాయన్నమాట. కమర్షియల్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్ 730 ఉన్నాయి. సరే, 730 మందికి ఇంతమంది పైలట్స్ ఎందుకు అంటే, ఒక నేరో బాడీ ఫ్లైట్ని రన్ చేయాలన్నట్లయితే 16 మంది పైలట్స్ అవసరం అవుతారండి. అంటే ఒక విమానాన్ని దాని ఆపరేషన్ స్మూత్గా కొనసాగించాలన్నట్లయితే, కొత్తగా ఒక విమానం కానీ వచ్చినట్లయితే, నేరో బాడీ కమర్షియల్ ప్లేన్ అని వచ్చినట్లయితే 16 మంది పైలట్స్ దాన్ని స్మూత్గా ఆపరేట్ చేయడానికి అవసరం అవుతారు. అదేవిధంగా ఒక వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే వస్తుందో దానికి 26 మంది పైలట్స్ అవసరం పడతారు. అంటే 700 మంది వేసుకున్నా కానీ 700 ఇంటూ ఒక 20 వేసుకుందాం, యావరేజ్ మనం తీసుకున్నట్లయితే 14,000, 7 రోజులు 14,000 పైలట్స్ అవసరం ఉంది. కానీ మనకున్నది కేవలం 9,000 మంది. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ పైలట్లు నిజంగా ఆపర్చునిటీస్ మీరు చెప్పినంతగా లేవు, చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారని చెప్పేసి. ఈ నిరుద్యోగానికి కారణం ఏంది, కమర్షియల్ పైలట్లు వేసిన తర్వాత నిజంగా ఎవరైనా నిరుద్యోగంగా ఉంటారా, ఒకవేళ ఉంటే కారణం ఏంది అన్నట్లయితే, ఏ రంగమైనా, అది ఇంజనీరింగ్ అయినా, మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే యాక్టర్ అయినా, ఏదైనా కానీ వాని దగ్గర సత్తా లేనిది అవ్వదు. కొన్ని ప్రైవేటు సిపిఎల్ లైసెన్స్లు ఇచ్చేటువంటి కంపెనీస్ వీళ్ళు విదేశాలకు పోయి సిపిఎల్ చేసేసి వచ్చేస్తారనమాట. వాస్తవంగా అక్కడ అంత క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వరు. ఉదాహరణకు ఆఫ్రికన్ కంట్రీస్కి పోతారు, శ్రీలంకకి పోతారు, ఇంకా విదేశాలకు పోయి కూడా కొంతమంది పైలట్ ట్రైనింగ్ చేసి వస్తూ ఉంటారు. వాళ్ళు సరైనటువంటి విద్యను నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు అన్ఎంప్లాయబుల్గా కొంత పర్సంటేజ్ అనేది ఉంది. సార్ వాస్తవంగా ఎంతమంది నిజంగా ఉద్యోగాలు లేకుండా బయట ఉన్నారన్నట్లయితే ఒక 2,000 మంది వరకు పైలట్ చదివి కూడా వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేక బయట ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఒక సంవత్సరానికి భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది పైలట్ ట్రైనింగ్ తీసుకుంటారు, సిపిఎల్ లైసెన్స్ని ఒక సంవత్సరంలో ఎంతమంది పొందుతారనేటువంటిది ఎక్కడ మీకు ఏ యూట్యూబ్లో కూడా చెప్పలేదు. సో నేను మొదటిసారిగా చెప్తున్నా, యావరేజ్న 2015 నుంచి ఇప్పటి వరకు ఒక సంవత్సరానికి 600 మంది సిపిఎల్ లైసెన్స్ హోల్డర్స్ కొత్తగా వస్తారండి. 600 మెంబర్స్ వస్తారు. సో కానీ మనకి ఎంతమంది అవసరం అయితే, మనకి ఎంతమంది అవసరం అన్నట్లయితే మనకి 1,800 మంది కొత్తగా పైలట్స్ అవసరం పడతారనమాట. ఎందుకంటే మనకి 700 ప్లేన్స్ ఇప్పుడు కానీ ఉన్నట్లయితే మరో 1,115 ప్లేన్స్ కొత్తగా వస్తున్నాయి. 1,115 ప్లేన్స్ ఇంటూ 20,000 అన్నట్లయితే అప్రాక్సిమేట్గా ఇంకొక 20,000 మంది పైలట్ల అవసరం నెక్స్ట్ డికేడ్లో ఉంది. సో ఆ లెక్కను తీసుకున్నప్పుడు ఒక సంవత్సరానికి మనకి 2,000 మంది పైలట్స్ అవసరం ఉంటే 600 మంది మాత్రమే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ షార్టేజ్ని ఏదైతే ఉందో, ఈ షార్టేజ్ నింపడానికి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏవియేషన్ రంగం గోల్డెన్ డేస్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను. గత 2-3 ఏళ్ళ నుంచి తీసుకున్నట్లయితే నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు ఏవియేషన్ అనేది విపరీతమైనటువంటి గ్రోత్ చెందుతూ ఉంది. ఆ రకంగా మనం తీసుకున్నప్పుడు 600 పైలట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే 2,000 మంది పైలట్స్ సంవత్సరానికి ఎక్స్ట్రాగా అవసరం పడతాయి అనమాట. 1/3 మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఇంకా మిగిలినటువంటి వాళ్ళ యొక్క
ప్రొడక్షన్ ఇంకా చాలా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఆ రకమైనటువంటి పైలట్ స్కూల్స్, ఫ్లయింగ్ స్కూల్స్ రావాల్సినటువంటి అవసరం కూడా ఈ ఇండస్ట్రీలో ఉంది. ఎంప్లాయబిలిటీ, ఇప్పుడు దీంట్లో కెప్టెన్ అనే ఒక పొజిషన్ ఉంటుంది. అంటే విమానం ఎవరైతే మెయిన్గా తోలుతారో ఆయన కెప్టెన్ అని అంటాం. ఈ కెప్టెన్స్ యొక్క డిమాండ్ విపరీతంగా ఉంది. కారణం ఏంటంటే ఒక కెప్టెన్ అవ్వాలన్నట్లయితే కొన్ని చాలా ప్లైన్స్ తోరి చాలా యొక్క ఎండార్స్మెంట్లు జరిగినట్లయితే ఆయన ఒక 10 ఏళ్లకో 7 ఏళ్లకో 5 ఏళ్లకో కెప్టెన్ అవుతాడు ఆయన స్కిల్ని బట్టి. ఇలాంటి కెప్టెన్స్ యొక్క కొరత విమానాల్లో తీవ్రంగా ఉంది. ఈ కొరతని అధిగమించడం కోసం చాలా ఎయిర్లైన్స్ కంపెనీస్ విదేశాల నుంచి పైలట్ని తీసుకొచ్చుకొని కెప్టెన్స్నిగా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు. మన దానికన్నా ఇప్పుడు మన పైలట్కి ఒక 5 లక్షలు ఇచ్చినట్లయితే బయట వాడికి విదేశాల వాడికి 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఏవియేషన్ వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. సో దీన్ని బట్టి సిపిఎల్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు బీటెక్లో తీసుకున్నట్లయితే మనము 20 లక్షల మందిని ప్రొడ్యూస్ చేస్తున్నామో కేవలం 2 లక్షల మంది అవసరమైన చోట 20 లక్షలు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇక్కడ 1/3 షార్టేజ్ ఉన్న చోట ఏమో ఇక్కడ జనాలు ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు, ఇంకా ఇది చేస్తున్నారు. మెరిట్ ఉండి స్టూడెంట్ పర్ఫెక్ట్గా హెల్త్ కండిషన్ ఉండి వాళ్ళకి కానీ 40 లక్షల్లో సిపిఎల్ అయిపోతుందండి. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ చూస్తే వాళ్ళకి ఉద్యోగాలు డెడ్ ఈజీగా దొరికిపోతాయి. దీంతోపాటు మేము గ్రాడ్యుయేషన్ చేయడానికి కూడా మా జోష్ కన్సల్టెన్సీ సపోర్ట్ ఇస్తుంది మీకు. మీరు సిపిఎల్ చేసుకుంటూ కూడా 1.5 ఇయర్లో ఇది అయిపోతుంది. ఈ లోపల డిగ్రీ కూడా ఒక 1.5 ఇయర్ అయిపోతుంది. తర్వాత ఇంకో 1.5 ఇయర్లో మీకు డిగ్రీ కూడా వచ్చేస్తుంది. మీరు సిపిఎల్ చేయదలుచుకున్నటువంటి పిల్లలు జోష్ ఇన్నోవేషన్స్ కానీ సంప్రదించినట్లయితే మీకు అత్యంత చౌకగా అత్యంత నాణ్యమైనటువంటి ఫ్లయింగ్ స్కూల్లో మిమ్మల్ని చేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎక్కడ కూడా ఒక్కసారి డబ్బులు పే చేసుకునే అవసరం లేదు. 60,000 మొదటిసారి, తర్వాత గ్రౌండ్ క్లాసెస్ ఒక 2,50,000, సిపిఎల్ లైసెన్స్కి ఒక 37 లక్షలు, మొత్తం కలిపి ఒక 40 లక్షల్లో మీరు సిపిఎల్ లైసెన్స్ హోల్డర్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే డిమాండ్ ఉందో అటువైపు మన తెలుగువారు ఎప్పుడూ పయనిస్తూ ఉంటారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ డిమాండ్ ఉంది, అందుకని అందరం అటు వెళ్ళాము. ఇప్పుడేమో పైలట్కి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ రంగంలోకి రావడం ద్వారా మీరు ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. బై బై.